హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఫ్రెండ్స్. మనమైతే ఆంధ్ర స్టైల్ చేసుకున్నాం. ఒక బాండి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. దానిలోకి అది కొంచెం వేడైన తర్వాత దానిలోకి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి ఇలా తీసుకుని వాటిని వేయించుకోవాలన్నమాట. వేసుకొని వీటిని బాగా మాడకుండా తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇదే ఆయిల్లో అది కొంచెం పక్కన పెట్టుకొని ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు వేసుకుందాం, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వీటిని వేయించుకుందాం అన్నమాట. ఇలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత వీటిని తీసేసుకుందాం. దీనిలో పక్కకు తీసేసుకున్నాం కదా. ఫస్ట్గా మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాం. గోంగూర కూడా ఇలా ఉడికిపోయింది అన్నమాట. కొంచెం మగ్గితే దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినపగుండ్లు, అందులో ఒక 5 ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను అనమాట. వీటిని మిక్సీ పట్టుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇది మన ఫ్రెండ్స్ మగ్గిపోయింది గోంగూర. దీన్ని మనం మిక్సీలో పట్టుకున్నాం. ఆల్రెడీ దీన్ని మిక్సీ చేసుకున్నాం చూడండి. ఇలాగా దీనిలోకి గోంగూర వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఈ మిక్సీ జార్లోకి ఉడకబెట్టిన గోంగూరను వేసుకున్నాం అన్నమాట. వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని మనం ఇదిగోండి దీనికి మనం పోపు వేసుకున్నాం. అదే బండిలో పోపు పెట్టుకున్నాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలోకి ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు మినపప్పు దానిలో వేసాను. మళ్ళీ ఎందుకు వేస్తున్నారంటే కొంచెం పంటి కింద తగిలితే బాగుంటుందని. ఒక 1/2 టీ స్పూను మెంతులు, 1 స్పూన్ అయితే జీలకర్ర, ఒక 3 అయితే ఎండుమిర్చి వేసాను. అందులోకి ఒక 4 చేసుకుని దీనిలోకి కరివేపాకు అన్నమాట. ఒక 3 కొమ్ము. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇది పోపు పెట్టేసుకున్నాం అనమాట. పోపులో పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న గోంగూర పచ్చడి ఎలా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి నా వీడియోస్ని.